మీరందరూ ఇక్కడే ఉండి తనని చూసుకోండి. నేను కాలియా చుట్కి లోపలికి వెళ్తాం. ఇలా చూడు సోదరా, ప్రతిసారి నీ ఒక్క స్టైల్ ని చూసి నాకు బాగా బోర్ కొట్టిపోయింది. దీన్నోసారి చూడు, ప్రజల్ని ఇబ్బంది పెట్టడానికి ఒక కొత్త స్టైల్. కాస్త చూసి కింద పడొచ్చు కదా, అనవసరంగా నా మీద కిందకు వచ్చి పడుతున్నావు. త్వరగా వెళ్ళి దాక్కోండి. చూసావా, నువ్వు మాట్లాడడం వల్ల పిల్లలు పారిపోయారు. అదేంటంటే మిమ్మల్ని ఒక దోమ కుట్టడానికి వచ్చింది, నేను దాన్ని కొట్టడానికి వచ్చాను అంతే. ఇతన్ని కూడా మనలాగే భూతంగా మార్చేద్దాం. లేదు, అక్కర్లేదు సోదరా, ఇతన్ని మనం కోతిగా మార్చేద్దాం. నేను చెప్పానుగా భూతం అని. కోతిగా మార్చామంటే చూడ్డానికి చాలా బాగుంటుంది. భూతం కోతి, అది తల్లో పేళ్లుండే కోతి, తల గీరుకుంటూ ఉంటుంది. అక్కర్లేదు, భూతం. కోతి, భూతం, కోతి, భూతం. కోతి. నేను భూతాన్ని, అలాగైతే నేను కూడా గాల్లో ఎగరగలను. నా స్నేహితులకి నేను సహాయపడగలను. వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటున్నారు. వీళ్ళ పోట్లాంటిని ఇంకా పెంచుదాం. అప్పుడే వాళ్ళిద్దరి మీద విడివిడిగా మనం గెలవగలం. జాగ్రత్త భీమ్, జాగ్రత్త. సరే, మీ ఇద్దరిలో ఎవరు చాలా మంచివాళ్ళు? నేను. కాదు నేను. నేను. కాదు నేను. కాదు నేను. కాదు నేను. నేను నీకంటే 6 సెకండ్లు పెద్దవాడిని. కానీ నేను నీకంటే 6 రెట్లు మంచివాడిని. నువ్వు నాతో పుట్టావు, అందుకే సహించుకుని ఉన్నాను. లేదంటే ఏం చేస్తావు? ఇంకోసారి నేను నిన్ను చూశానంటే ఊరికే వదిలిపెట్టను. సర్లే, వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు తర్వాత పథకం. నీకు గుర్తుంది కదా, దెయ్యం పిల్లి అద్దాన్ని చూసి ఎలా భయపడిందో? భూతంగా మారిన తర్వాత నాకు అద్దం చూడాలంటే భయంగా ఉంది. మేము భూతమైన తర్వాత అద్దాన్ని ముట్టుకుంటే ఖైదీలుగా మారిపోతాం. అలా అంటే మనకి పెద్ద గోడంతా అద్దం కావాలి. చీకటిగా ఉన్నప్పుడు అద్దంలో వాళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరైనా కనిపించచ్చు కదా. నేను అద్దాన్ని ముట్టుకోలేను, కానీ డోలు బోలులని నేను ఎత్తుకోగలను. ఇక నుంచి నేను అతనితో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడను. తెలుసు తెలుసు, నువ్వు బోర్ కొట్టించేవాడివని. నీ దగ్గర వేరే ఐడియాస్ ఏమీ లేవు, అందుకే నన్ను చూసి కాపీ కొడుతున్నావు. సోదరా, నన్ను చూసి కాపీ కొట్టడం ఆపు, లేదంటే ఇలా చెబితే సాలుగా వినేలా లేవు. సరే, నా దగ్గర ఒక గుద్దు తీసుకో. అద్దం, నేను లోపల ఇరుక్కున్నాను. సోదరా, అన్నయ్య, నన్ను కాపాడు, నేను ఈ అద్దంలో ఇరుక్కున్నాను. సోదరా, నా తమ్ముడా, నా ప్రియమైన తమ్ముడా, నాకంటే నువ్వు 6 సెకండ్లు చిన్నవాడివి. ఎలా తీసుకురావడం, బయటికి ఎలా తీసుకురావడం? సోదరా, నా అన్నయ్య, నన్ను కాపాడు. దయచేసి నా తమ్ముని కాపాడండి. ఈ అద్దాన్ని పగలగొట్టి మా తమ్ముని విడుదల చెయ్యండి ప్లీజ్. అలా చెయ్యాలంటే ముందు మేము చెప్పేది మీరు చేసి తీరాలి. అదేంటో త్వరగా చెప్పు. ముందు ఆ భూతం పిల్లిని మళ్ళీ మామూలుగా మార్చండి. రెండోది, భూతం కోతిని మళ్ళీ కాలియాగా మార్చండి. నాకు ఇలా భూతం కోతిలో ఉండడమే చాలా బాగా నచ్చింది తెలుసా. నువ్వు చెప్పిన పని నేను చేసేసాను. త్వరగా త్వరగా నా తమ్ముని కాపాడండి, త్వరగా. ఇంకొక 3వ నిబంధన ఉంది. దెయ్యంలా మీ ఇద్దరు అన్నదమ్ములు ఎప్పుడూ కూడా ప్రజల్ని భయపెట్టకూడదు. ఖచ్చితంగా ప్రయోగించవు, ఇక మేము చెయ్యం.
నా ప్రియాతి ప్రియమైన నా తమ్ముడా. అవును సోదరా, నువ్వే నా ప్రియమైన అన్నయ్యవి. ఇక నేను నీతో ఎప్పటికీ గొడవ పడను. ఇవన్నీ ఎలా పడిపోయాయి? ఏంటిది? త్వరగా ఈ విషయం భీమ్తో చెప్తాం. రాజు 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 నువ్వు లోపలే ఉన్నావా? కానీ ఇందాక తను ఆ వంతెన దగ్గరే ఉన్నాడుగా, ఇక్కడికి ఎలా వచ్చాడు? మీరేమంటున్నారు? నేను ఇంట్లో నిద్రపోతూనే కదా ఉన్నాను. గ్రామంలో అక్కడ ఇక్కడ కొన్ని విచిత్రమైన దాడులు జరుగుతున్నాయి. ఏ ఏ ప్రదేశాల్లో సమస్యలు ఏర్పడ్డాయో ఆ ప్రదేశాలన్నిట్లోనూ రాజు ఉన్నాడు. కానీ తను సరదాగా అక్కడికి వెళ్ళుంటాడేమో. కానీ మనకి నిజమేంటో తెలియాలంటే మనం తనని రహస్యంగా గమనించాలి. నాకెందుకో తను మన రాజు కాదనిపిస్తోంది. అయితే మన రాజు ఆ మంత్రగతి దగ్గరే ఇరుక్కునుండుంటాడు. పదండి వెళ్ళి ఆ మంత్రగతిని పట్టుకుందాం. వద్దు, మనకి వాళ్ళ గురించి తెలిసిందని వాళ్ళకి ఇప్పుడే తెలియకూడదు. మనం వాళ్ళని ఒక మంచి పథకం వేసి పట్టుకోవాలి. అవును కదా? హాయ్ స్నేహితులారా, అడవిలో ఉండే ఒక గుహలో మంత్రశక్తులు ఉన్న మష్రూమ్ ఒకటి ఉందంట కదా, రండి వెళ్ళి చూద్దాం. సరే రండి, వెంటనే వెళ్ళి వెతుకుదాం. అదిగో అక్కడే. ఏంటిది? మీరెవరు ఈ గుహలోంచి బయటికి తప్పించుకొని పోలేరు. అర్థమైందా నా ప్లాన్? అదిగో రాజు అక్కడున్నాడు. ఎక్కడికి వెళ్తారు పిల్లలు? ఏ నాతో ఒంటరిగా పోరాడడానికి నీకు భయమా? పోండి